దివ్యబలి పూజను సమర్పించే వారి ఉద్దేశములు. కేరళలో వరదల్లో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, అక్కడ ఉన్న వారందరికీ సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వం మరియు అనేక సంస్థలు ముందుకు వచ్చి ఆదుకోవాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రాజీవ్ రాహుల్లకు మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తును ప్రసాదించాలని మరియు వారు చేయుచున్న పనులలో దేవుడు తోడుగా ఉండాలని మరియు త్వరలో పిఆర్ రావాలని మరియు విజయకి మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయమని, కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆయురారోగ్యాన్ని ప్రసాదింప చేయమని ఆ దేవాది దేవుడు దీవించాలని వేడుకుంటూ పూజ సమర్పించేవారు రాయ విజయ జార్జ్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు స్నిగ్ధాకి వీసా స్లాట్ బుక్ అవ్వాలని, ఎంఎస్ స్టడీస్ కోసం యుఎస్ఏకి వెళ్లే కృపను దేవుడు ప్రసాదించాలని, హర్షాకి మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయాలని, త్వరలోనే కోలుకోవాలని మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సుకన్య మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు డామినిక్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, సురేష్ రెడ్డిలను దేవుడు దీవించాలని మరియు కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆరోగ్యం ప్రసాదించాలని మరియు కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండాలని, విశ్వాసంలో బలపడాలని సమర్పించు దివ్యబలి పూజ. మరణించిన ఇనిల్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని కలిగింప చేయాలని మరియు కుటుంబంలో ఉన్న వారందరూ చేస్తున్న ప్రతి బిజినెస్ లో తోడుగా ఉండాలని, ప్రతి పని యందు దేవుడు తోడ్పడాలని, కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింప చేయాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ప్రతిభకి మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయమని మరియు చేస్తున్న ప్రతి పనులలో దేవుడు తోడుగా ఉండాలని, రాజశేఖర్ రెడ్డిని దేవుడు దీవించాలని, తనకు బంగారు భవిష్యత్తును ప్రసాదించాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని ప్రదీప మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు స్నిగ్ధాకి వీసా స్లాట్ బుక్ అవ్వాలని, ఎంఎస్ స్టడీస్ కోసం యుఎస్ఏకి వెళ్లే కృపను దేవుడు ప్రసాదించాలని, హర్షాకి మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయాలని, త్వరలోనే కోలుకోవాలని మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సుకన్య మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు జోసెఫ్ వంశీ చేస్తున్న ప్రాజెక్టు సక్సెస్ఫుల్ అవ్వాలని మరియు జ్యోతికి యూకే వీసా ప్రాసెస్ ఏ ఆటంకం లేకుండా జరగాలని, మోనికాకి సేఫ్ డెలివరీ అవ్వాలని మరియు వారి కుటుంబ సభ్యులందరినీ దీవించాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కొండవీటి అమర్ మోనాలను దేవుడు దీవించాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మల్లవరపు జోసెఫ్ ప్రాణి సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆరోగ్యం, శాంతి సమాధానాలు ప్రసాదింప చేయాలని సాత్విక్ యాత్విక్లను దీవించి మరియు వారిని జ్ఞాన వరాలతో దీవించమని, వారికి మంచి చదువులను ప్రసాదింప చేయమని కొత్తపల్లి ప్రసాద్ శాంత సమర్పించు దివ్యబలి పూజ. సిస్టర్ డేసీ గారికి, ఫాదర్ ప్రసాద్ గారికి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అక్షయాభిలాషులకు బంగారు భవిష్యత్తును ప్రసాదింప చేయాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని జోలె జేవియర్ రాజు రాజీ సమర్పించు దివ్యబలి పూజ. ఫాదర్ భాగ్యరాజ్ గారిని దేవుడు దీవించాలని, డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ను దీవించమని, ఈ ఛానల్లో పనిచేస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, అవేకన్ ప్రే గ్రూప్ సభ్యులందరినీ దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలోనే ఒక బిడ్డకు మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయమని, చేస్తున్న ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉండి ఆశీర్వదించాలని మరియు వారి రాకపోకలలో తోడుగా ఉండమని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సోహన్ మేఘన్లను దేవుడు దీవించాలని, విశ్వాసంలో బలపరచాలని, అన్ని బంధకాల నుండి విడుదలను దయచేయమని అంతోని మేరీ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బిడ్డలకు మంచి ఆరోగ్యము, బంగారు భవిష్యత్తును ప్రసాదింప చేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తాతిరెడ్డి జ్యోతి సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు చెర్రీహనీలను దేవుడు దీవించాలని, బంగారు భవిష్యత్తు ప్రసాదించాలని, సిరిల్ జీవితంలో దేవుని చిత్తం జరగాలని మరియు తలంచిన తలంపులు నెరవేరాలని సమర్పించేవారు డాలీ విన్సెంట్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు నూతన గృహం దేవుని కృప వలన రావాలని మరియు ల్యాండ్ అతి త్వరలో అమ్ముడుపోవాలని
కుటుంబంలో శాంతి సమాధానాలు మరియు ఆయురారోగ్యాలను ప్రసాదింప చేయాలని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు పర్వినాకు మారు మనసు పొంది చెడు స్నేహాల నుండి దేవుడు విడుదలను ప్రసాదింప చేయాలని, బంగారు భవిష్యత్తును ప్రసాదింప చేయాలని, ఫాతిమా మరియు కుటుంబ సభ్యులకందరికీ మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయాలని, అప్పు సమస్యల నుండి విడుదలను ప్రసాదింప చేయాలని పూజ సమర్పించే వారు షబిని మరియు వారి కుటుంబ సభ్యులు. షుగర్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఫాదర్ భాస్కర్ రావు గారిని దేవుడు త్వరలోనే స్వస్థపరచాలని మరియు మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింప చేయాలని సమర్పించు దివ్య బలి పూజ. శిల్ప జీవితంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు మరణావస్థ నుంచి తిరిగి జీవం పోసిన దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ రానున్న రోజులలో తీసుకుంటున్న ప్రతి చికిత్సల్లో దేవుడు తోడ్పడాలని సమర్పించు దివ్య బలి పూజ. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న థామస్ అమ్మను దేవుడు దీవించాలని, మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయాలని, బిడ్డలకు బంగారు భవిష్యత్తును ప్రసాదింప చేయాలని మరియు వారు తలంచిన ప్రత్యేకమైన తలంపులన్నీ నెరవేరాలని థామస్ అమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులను దీవించాలని మరియు కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుని సన్నిధికి రండి, శుభవేళ దేవుని సన్నిధికి, జీవిత దేవుని కీర్తించ, ప్రాణ ప్రియుని ప్రార్థించ, జీవిత దేవుని కీర్తించ, ప్రాణ ప్రియుని ప్రార్థించ. శుభవేళ దేవుని సన్నిధికి రండి, శుభవేళ దేవుని సన్నిధికి. ప్రభు, నీ నిబంధనము స్మరించుకునుము, పీడితులైన నీ ప్రజలను విస్మరింపకుము, నీ శత్రువుల ఘోషను మరచిపోకుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యముగా ఈనాటి దివ్య పూజా బలిలో ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు దివ్య పూజా బలులు పెట్టిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించమని, వారి ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించమని, ఈ యొక్క ఛానల్ అభివృద్ధికై అనేక విధాలుగా ప్రార్థిస్తూ సహాయ సహకారాలు అందిస్తూ ఈ ఛానల్ ముందుకు నడిపిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించమని, అలాగే ఆన్లైన్ల ద్వారా ఫోన్ల ద్వారా అనేకమైనటువంటి ప్రార్థనా విన్నపాలను పంపిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించమని, ఈ దివ్య పూజా బలిని చూస్తున్న మీ అందరినీ కూడా ఆశీర్వదించమని ఈరోజు ప్రత్యేకంగా ఈ దివ్య పూజా బలిని మీ అందరి కొరకు సమర్పిస్తూ ఉన్నాను.
ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలులు యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, నీ పవిత్రాత్మ ప్రేరణతో నిన్ను తండ్రి అని సాహసించి పిలుచు భాగ్యమును మాకు లభించినది. మా హృదయములను దత్తత నొందిన పుత్రీ పుత్రుల మనస్తత్వముతో నింపుము. మేము మా ఇరుగు పొరుగును మా తోబుట్టువులుగా ఆదరించి నీవు వాగ్దానము చేసిన నిత్య మహిమలోనికి ప్రవేశించినట్లు దీవింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించెడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము నాహుము గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనము, 2వ అధ్యాయము 2వ వచనము, 3వ అధ్యాయము 1 నుండి 3 వచనములు మరియు 6 నుండి 7 వచనముల వరకు. అదిగో, శుభవర్తమానము తెచ్చు దూత కొండల మీద నుండి పరిగెత్తుకొని వచ్చుచున్నాడు. అతడు విజయవార్తలు నెరిగించును. యూదా ప్రజలారా, మీరు ఉత్సవములు చేయకొనుడు, మీ మొక్కుబడులు తీర్చుకొనుడు. దుష్టులు మీపై మరలా దాడి చేయరు, వారు అడపొడ కానరాకుండా పోవుదురు. 2వ అధ్యాయము 2వ వచనము. ప్రభువు ఇజ్రాయేలుల పునరుద్ధరించును. శత్రువులు నాశనము చేయక మునుపు ఉన్న వైభవమును తిరిగి నెలకొల్పును. 3వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనముల వరకు. నెత్తురు నొలికించిన పట్టణమునకు, కళ్ళలాడిన నగరమునకు వినాశనము తప్పదు. ఆ పురము కొల్ల సొమ్ముతో నిండి ఉన్నది, అది కొల్లగొట్టుటకు ఎన్నడూనూ మానలేదు. అదిగో, సారథి కొరడాల జలిపించి చక్రముల ధ్వనము, గుర్రముల దౌడు ధ్వని, రథముల నాదము, రౌతుల ప్రకారములు మీదికి దుముకుచున్నారు. కత్తులు మొరియుచున్నవి, ఈటలు తలతలలాడుచున్నవి, శవములు కుప్పలుగా పడుచున్నవి. పీనుగులకు అంతము లేదు, పీనుగులు కాలికి తగిలి జనులు త్రొట్టిల్లుచున్నారు. 6, 7 వచనములు. నీ మీదికి మాలినము వేసి
పదుగురు ఎదుట నిన్ను అవమానమున ముంచుదును. జనులు నిన్ను గాంచి వెరగందుదురు. నిన్ను చూచిన వారెల్లరూ వెనుకకు పరిగిడి, నినివే నాశనమైనది, ఆమెపై ఎవరు సానుభూతి చూపుదురు, ఆమెను ఓదార్చు వారిని ఎట నుండి కొనిరాగలము అని పలుకుదురు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. రాజుల రాజా ప్రభువుల ప్రభువ రానయ్యున్నవాడా. రాజుల రాజా ప్రభువుల ప్రభువ రానయ్యున్నవాడా. మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము పవిత్ర వచనములు 24 నుండి 28వ వచనం వరకు. నన్ను అనుసరింపగోరువాడు తనను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకుని నన్ను అనుసరింపవలెను. తన ప్రాణమును కాపాడుకొన చూచువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును దారపోయేవాడు దానిని దక్కించుకొనును. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి? తన ఆత్మకు బదులుగా మానవుడు ఏమియ్యగలడు? మనుష్య కుమారుడు దూతల సమేతముగా తన తండ్రి మహిమతో వచ్చి ప్రతి ఒక్కనికి వాని క్రియలను బట్టి ప్రతిఫలమును ఇచ్చును. ఇచ్చటనున్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చు దృశ్యమును చూసినంత వరకు మరణింపబోరని నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు శిష్యులతో పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.
క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈనాటి సువిశేష పట్టణాన్ని ధ్యానం చేసినట్లయితే మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 24 నుండి 28 వరకు ఈ సత్యాన్ని దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. మొదటిగా 24వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, నన్ను అనుసరింపగోరువాడు తనను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకుని నన్ను అనుసరింపవలెను. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైతే ఆయనను అనుసరించాలనుకుంటున్నారో కొన్ని వదులుకుంటే తప్ప కొన్ని పొందుకోలేము అని ప్రభు అంటున్నాడు. ఈరోజు వదులుకోవటం, అందుకోవటం, వదులుకోవలసిన వాటిని వదులుకున్నప్పుడే అందుకోవలసిన వాటిని లేదా పొందుకోవలసిన వాటిని మనం పొందుకుంటాం. ఈ లోక యాత్రలో మానవులుగా ప్రభువును అనుసరించటం అంటే అది మామూలు విషయం కాదు ప్రియ సహోదరి సహోదరులారా. అనేక రకరకాల బలహీనతలతో, అనేక రకరకాల పాపాలతో, మోసాలతో, రకరకాల వ్యసనాలతో ఉన్నటువంటి మనము పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో మనందరినీ సృష్టించి నేటి వరకు మనందరినీ కాచి కాపాడుతున్నటువంటి ఆ ప్రభువును అనుసరించాలి అంటే అది ఎంతో ఛాలెంజెస్తో కూడినటువంటి కార్యము ప్రియ సహోదరులారా. అందుకనే ప్రభు అంటున్నాడు, నన్ను అనుసరించాలంటే మిమ్మల్ని మీరు త్యజించుకోవాలి. మీలో ఉన్నటువంటి బలహీనతలను, మీలో ఉన్నటువంటి పాపాలను, మోసాలను అన్నిటిని కూడా వదులుకున్నప్పుడే నన్ను పూర్ణ హృదయముతో ఆరాధించగలరు అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, పరిశుద్ధత లేకపోతే ప్రభువుని మనం అనుసరించలేము. పరిశుద్ధ జీవితాన్ని మనం జీవించకపోతే దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం పొందుకోలేము. ఈ లోకములో పుట్టిన మనం అందరము కూడా పాపాత్ములమే. పాపములోనే పుడుతున్నాం, పాపములోనే పెరుగుతున్నాం, పాపములోనే చనిపోతున్నాం. పాపములో చనిపోయినటువంటి మనం ఎక్కడికి వెళుతున్నామంటే దేవుని దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం. నరకానికి మాత్రమే మనం నిమిత్త మాత్రమైపోతున్నాం. కానీ ప్రియ సహోదరులారా, దేవుడు మనందరికి ఇచ్చిన గొప్ప అవకాశం. పాపములో పుట్టిన ప్రతి మనిషి, శాపములో పుట్టిన ప్రతి మనిషి తన పాపాలను పరిహరించుకోవాలంటే మారు మనసు కలిగి ఉండాలి. దేవుని కృపను కోరుకునే బిడ్డలుగా ఉండాలి. దేవుని ఆశీర్వాదాన్ని కోరుకునే బిడ్డలుగా ఉండాలి. అప్పుడే వారి పాపాల నుండి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. అందుకని ప్రియ సహోదరులారా, యెషయా 59లో మనం చూస్తూ ఉన్నాం, మీ పాపము నాకు మీకు మధ్య అడ్డుగోడగా ఉంది, అందుకని నేను మిమ్మల్ని దీవించలేకపోతున్నాను, నా దీవెనలు మీ దగ్గరికి చేరలేకపోతూ ఉన్నాయి. పాపమనే అడ్డుగోడను తొలగించి పవిత్రమైన జీవితాన్ని జీవిస్తే తప్పకుండా నా దీవెనలు మీ సొంతం అవుతాయి, పరలోకానికి మీరు వారసులు అవుతారని ప్రభు మనందరికీ తెలియచేస్తున్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ప్రతి దివ్య పూజా బలిలో మనందరి పాపములను పరిహరించి దివ్య పూజా బలి ద్వారా మనందరిని దీవించడానికి ప్రతిరోజు యాజకుల ద్వారా దేవుడు మన మధ్యలో ప్రత్యక్షమవుతున్నాడు. ఆ దివ్య పూజా బలి దీవెనలు పాలు పంచుకుంటున్న మీ అందరికీ ఆశీర్వాదకరంగా మారాలని, మనందరి పాపాలు పరిహరించి మనందరినీ పరలోకానికి వారసులుగా చేయాలని ప్రతిరోజు దివ్య పూజా బలిలో యాజకుడు ద్వారా మనందరి ముందు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. మీకు కనిపించే గురువు కాదు మీ దగ్గరకు వచ్చేది, ఆ గురువులో ఉన్నటువంటి ఆత్మ, ఆ దేవుని ఆత్మ మీ అందరిని మరొకసారి ఆశీర్వదిస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుని అనుసరించటం అంటే కొన్ని వదులుకోవాలి. అనవసరమైన మాటలు, వ్యర్థమైన మాటలు, పాపపు మాటలు, స్వార్థపు మాటలు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకునే మాటలు, ఇవన్నీ కూడా మనం వదులుకుంటే దేవుడు దీవెనలు పొందుకోగలుగుతాం. తనను తాను పరిత్యజించుకుని నా సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి. ఈ బలహీనతలను వదులుకుంటే తన సిలువను మనం పొందుకుంటాం, తన సిలువను మనం అందుకుంటాం. ఆ సిలువ గనుక మనతో ఉంటే
మన ఆత్మలు పరలోకానికి వెళతాయి. ప్రియ సహోదరులారా, మనిషి ఈ లోకములో జీవిస్తున్నంత వరకు ఈ లోకాల్లో సంతోషపడడానికి, ఈ లోకానికి సంబంధించిన శరీరాన్ని సుఖపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ తనలో ఉన్న ఆత్మను సంతోషపెట్టడానికి ప్రయత్నం చేయలేకపోతున్నాడు. దేవుడిచ్చిన ఆత్మను దేవుని దగ్గరికి పంపించడానికి మనిషి ప్రయత్నం చేయలేకపోతున్నాడు. అందుకనే మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 26వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి? ప్రియ సహోదరులారా, ఈ లోకములో అన్ని వ్యసనాలకు గురి అయి, అన్ని పాపాలకు గురి అయి, అన్ని తప్పిదములు మనము చేసి శరీరాన్ని సుఖపెడుతూ ఉన్నాం, కానీ ఆత్మను కోల్పోతున్నాం. ప్రియ సహోదరులారా, మనలో ఉన్న ఈ ప్రాణం, మనలో ఉన్న ఈ ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆత్మ. ఈ ఆత్మ ఉన్నంత వరకే శరీరానికి విలువ ఉంటుంది. ఈ ఆత్మ లోపల ఉన్నంత వరకే, ఈ ప్రాణం ఈ శరీరంలో ఉన్నంత వరకే ఈ శరీరానికి విలువ. ఒక్కసారి ఈ ఆత్మ, ఈ ప్రాణం బయటికి వస్తే ఈ శరీరానికి పేరు మారిపోతుంది, అడ్రస్ మారిపోతుంది. దీనిని శవము అని అంటారు, పీనుగు అని అంటారు. అంతకుముందు ఆత్మ ఉన్నంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు ఎంతో గౌరవంతో పిలిచేవారు, ఎంతో ఉన్నతంగా మనల్ని గౌరవించేవాడు. ఒకసారి లోపల నుంచి ఆత్మ రాగానే, ఈ ఆత్మ బయటికి వెళ్ళిపోగానే మనల్ని ఇంటిలో నుంచి కూడా బయటికి తీసుకుని బయట అక్కడ ఒక చెక్క మీదో ఒక బల్ల మీదో మనల్ని పరుండబెడతారు. సంపాదించుకున్న ఆస్తులు లాక్కుంటారు. చేతికి, శరీరానికి ఏ వస్తువులు, ఆభరణాలు ఉన్నా వెంటనే లాగేస్తారు. నో, నీ పని అయిపోయింది. ఈ లోకంలో ఉన్నంత వరకే ఈ ఆడంబరాలు. నువ్వు వెళ్ళేది మాత్రం వట్టి చేతులతోనే, కాబట్టి వట్టి చేతులతోనే వచ్చావు, వట్టి చేతులతోనే వెళ్ళవలసింది అని మొత్తం లాగేసుకుంటారు. ఆయన సంపాదించుకున్న బంగారంతో సమాధి చేస్తారా? ఆయన సంపాదించుకున్న ఆస్తులతో సమాధులు చేస్తారా? ఆయన సంపాదించినటువంటి సర్టిఫికెట్లతో సమాధి చేస్తారా? ఆయన సంపాదించుకున్న విలువైనటువంటి వస్త్రాలతో లేదా దుస్తులతో సమాధి చేస్తారంటే మొత్తం తీసి ఒక వైట్ గుడ్డను చుట్టి లోపల పరుండి పెడతారు. మరి ఇన్ని సంవత్సరాలు, ఇన్ని పేరు ప్రఖ్యాతుల కోసం రేయింబవులు కష్టపడ్డావు కదా. బంగారముతో నేచినటువంటి ఆ సమాధి పెట్టిని ఏమైనా తయారు చేస్తానంటే ఒక చెక్క పెట్టికి మాత్రమే పరిమితం అయిపోతా. ఈ సహోదరులారా, ప్రభువు తెలియజేస్తున్నాడు, నీలో ఉన్న ఆత్మను నీవు రక్షించుకోకుండా, నీలో ఉన్నటువంటి ఆత్మను కాపాడుకోకుండా తుచ్చమైన క్షణికమైనటువంటి శరీర సుఖాల కోసం నీవు కష్టపడుతూ నీ లోపల ఉన్నటువంటి ఆత్మను కోల్పోతున్నావే బిడ్డ. ఈ ఆత్మకు బదులుగా నీవు ఏం పొందుకోగలుగుతావు? ఈ ఆత్మ ఉన్నంత వరకే కదా నీకు పేరు ప్రఖ్యాతులు అనుభవిస్తూ ఉన్నావు. మొదట ఆత్మను కాపాడుకో, ఆత్మీయ ఎదుగుదలకు ప్రయత్నం చేయి. అదే శుభార్తలో మనం చూస్తున్నాం, మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెతుకు, ఆ తర్వాత నీకు ఈ లోకంలో కావలసినవన్నీ కూడా సమకూరుస్తానని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, కొన్ని కావాలి అంటే కొన్ని వదులుకోవాలి, కొన్ని పొందుకోవాలి. వదులుకోవలసిన వాటిని వదులుకుంటేనే పొందుకోవలసిన వాటిని మనం పొందుకుంటాం. ఏం వదులుకుంటావు? ఈ లోకానికి సంబంధించినవి, అనవసరమైన వ్యర్థమైన మాటలు, క్రియలు వదులుకుంటే పవిత్రమైన ఉన్నతమైన దేవుని యొక్క రాజ్యాన్ని నీ సొంతం అవుతుంది. దాన్నే నీవు పొందుకోగలుగుతావు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య పూజా బలిలో ఆ ప్రభు శక్తిని మనం కోరుకుందాం, ఆ ప్రభు ఆశీర్వాదాన్ని మనం కోరుకుందాం. ప్రభా, నీ దీవెన, నీ కృప, నీ ఆశీర్వాదం లేకపోతే నేను విశ్వాసంలో ఎదగలేను ప్రభువా, ఆత్మలో బలపడలేను ప్రభువా. శరీరాన్ని సంతోషపెడుతూ ఆత్మను దుఃఖకరంగా మార్చేసుకుంటున్నాను. నన్ను క్షమించు ప్రభువా, మీ దీవెన మాకు కావాలి, మీ ఆశీర్వాదం మాకు కావాలి అని ఆ ప్రభువును అడిగితే
ప్రియ సహోదరి సహోదరులారా, మన ఆత్మ బలపడుతుంది. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం దీవించబడతాం. మన ఆయుష్ పెరుగుతుంది. దేవుడు 10 కాలాల పాటు చల్లగా మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధపడుతూ ఉంటాడు. ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. మీ దీవెనలను మేము అందుకోవాలంటే ఈ లోకమైనటువంటి తుచ్చమైనటువంటి వాటిని మేము వదులుకోవాలి ప్రభా. అప్పుడే మేము పొందుకోవలసిన మీ దీవెనలు మేము పొందుకుంటాం ప్రభా. ఈ లోకంలో మేము ఎంత సంపాదించినా మా ఆత్మను కోల్పోతే అంతా వ్యర్థమే ప్రభా, అంతా శూన్యమే ప్రభా. ఈరోజు ఆ సత్యాన్ని తెలుసుకుని మేమందరము కూడా చేసే ప్రతి పనిలో మంచితనాన్ని, ప్రతి మాటలో మంచితనాన్ని, ప్రతి ఆలోచనలో మంచితనాన్ని, ప్రతి జీవిత విధానంలో పవిత్రతను పొందుకుని ప్రభా మీ చిత్తానుసారం జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. ఈ వేకువ జామున ప్రభా ఈ బిడ్డలందరూ కూడా ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని ఆశపడుతున్నారు ప్రభా. ఈ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. మీ తిరుహృదయ దీవెనలన్నింటినీ కూడా ఈ బిడ్డలందరి మీద కుమ్మరించమని ప్రార్థిస్తూ ఉన్నాను. దివ్య పూజా బలులు పెట్టించిన ప్రతి బిడ్డను కూడా దీవించండి ప్రభా. మరి ఏ అవసరాలు ఉన్నాయో, ఏ సమస్యలు ఉన్నాయో మీకు తెలుసు తండ్రి. వారన్నిటిని కూడా తొలగించి గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు బిడ్డలో చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ యొక్క వేకువ జామున ఈ పూజల్లో పాలు పంచుకుని ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని ప్రార్థిస్తున్నటువంటి ఈ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. చదువుకుంటున్న చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు అందరినీ కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. మరి యవనస్తులను మీకు సమర్పిస్తూ ఉన్నాను. వివాహము కాబోతున్న బిడ్డలు మీకు సమర్పిస్తున్నాను. వివాహమైన బిడ్డలకు సంతాన భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. వివాహమైనటువంటి బిడ్డలు కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలతో బాధపడుతున్న వారిని కలిపి ప్రభా వారందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఆర్థిక సమస్యలు తొలగించండి ప్రభా. అనారోగ్య సమస్యలని తొలగించండి ప్రభా. అన్ని రకాల వ్యసనాలను విడుదల దయచేయండి ప్రభా. విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలను ఆశీర్వదించండి. వారికి బంగారు భవిష్యత్తును దయచేయండి ప్రభా. మంచి ఉద్యోగాలను దయచేయండి ప్రభా. కష్టపడి ప్రభా వారి కాళ్ళ మీద వారు నిలబడే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నా. మమ్మ ప్రత్యేకంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలి అని ప్రార్థన సహాయాన్ని కోరినటువంటి ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి దేవా. మేము మాట్లాడినటువంటి ప్రతి ఒక్క కుటుంబాలలో గొప్ప కార్యాలు జరిపించమని ప్రార్థిస్తున్నాను. ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ను అనేక విధాలుగా ముందుకు నడిపిస్తూ సహాయ సహకారాలు అందిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీ నామములో మమ్మల్ని ఆహ్వానించి గ్లాసుడు మంచినీళ్ళు ఇస్తేనే గొప్పగా వారిని దీవిస్తారని పలికిన దేవా స్తోత్రమయ్యా. ఛానల్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు అనేక విధాలుగా ప్రభా మరి దివ్య పూజా బలి ద్వారా, స్పాన్సర్ల ద్వారా ఈ యొక్క ఛానల్ అభివృద్ధి కొరకై ఈ బిడ్డలు చేసిన ప్రతి సహాయ సహకారాన్ని బట్టి ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించమని, ఇంకా గొప్ప కార్యాల బిడ్డల జీవితంలో చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, వృద్ధాప్యాయంలో ఉన్న బిడ్డలను దీవించండి. ఆసుపత్రిలో ఉన్న వారికి స్వస్థతను దయచేయండి. ఆన్లైన్ల ద్వారా ప్రత్యేకమైన ఉద్దేశాలు తెలియచేస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని, ప్రమోషన్లు దయచేయమని, ఇంటర్వ్యూలకు వెళుతున్నటువంటి బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని, ప్రతి ఒక్క బిడ్డను కూడా మీ ఆధీనంలో ఉంచి అభిషేకించమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వీరవు యేసయ్యా
సహోదరి సహోదరుల నేనును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమన్నట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ శ్రీ సభ సమర్పించి అర్పణలను సంప్రీతితో స్వీకరింపుము. నీకు సమర్పించు నిమిత్తము మాకు ప్రసాదించిన వీటిని నీ శక్తితో మా రక్షణదాయక పరమనాశముగా మార్చుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరం ధరించి కన్యక నుండి జన్మించను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించను. కనుక దేవదూతలతో పునీతులతో కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ప్రియ సహోదరి సహోదరులారా, మోకరించగలిగే వారందరూ కూడా మోకరించండి. మీ ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచి విశ్వాసముతో ప్రార్థన చేయండి. ఆ గొప్ప దేవుడు మరొక్కసారి సజీవ దేవుడిగా ఈ బలిపీఠము చెంతకు వేంచేస్తూ మనందరి యొక్క ఉద్దేశాలను నెరవేర్చబోతూ ఉన్నారు. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజించుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా,
కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి చూచు ఇట్లనే మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు మేము వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసిగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలువారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురులను, జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈనాడు ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ప్రతి బిడ్డను దీవించమని, వారి ఉద్దేశాలన్నింటినీ కూడా నెరవేర్చమని, ఈనాటి దివ్య పూజా బలిని స్పాన్సర్ చేస్తున్న బిడ్డలను ఆశీర్వదించమని, డివైన్ వాయిస్ ఛానల్ను దీవించమని, దీనిలో పనిచేస్తున్న ప్రతి బిడ్డను దీవించమని, ఈ ఛానల్ అభివృద్ధికై అనేక విధాలుగా సహాయ సహకారాలు చేస్తున్న ప్రతి బిడ్డను దీవించమని, చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆశీర్వదించమని, ఈనాడు ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ, ఆమె భర్త యొగు పునీత జోసెఫ్ గారితోనూ, ధన్యులైన అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగే యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అందరూ లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసాలతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక,
మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి రక్షింపుము. ప్రభు, అన్ని కీళ్ళుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరినీ సదా దీవిస్తూ కాచి కాపాడుతూ పోషిస్తున్నటువంటి ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి, సమాధానం, ఆయుధారోగ్యములు దయచేయును గాక. ఆమేన్. పరమాత్ముని వరవిందు, మధురమే విందు, పరమాత్ముని వరవిందు, ఆత్మలానందము వసగి ప్రభు యేసుని అద్భుత విందు, ఆత్మలానందము వసగి ప్రభు యేసుని అద్భుత విందు, జీవము తానై బలము తానై జీవ జలములు తానై భోజము ఆయని మనకు మధురమే విందు, పరమాత్ముని వరవిందు, మధురమే విందు, పరమాత్ముని వరవిందు. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని ప్రభువు నుడుచున్నారు. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 51వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము ఇప్పుడు స్వీకరించిన ఈ దివ్య సప్రసాదము మమ్ము రక్షించునుగాక. ఈ ఆహారము మహిమాన్వితమైన నీ సత్య వెలుగులో మమ్ము నడిపించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ శాంతితోను
సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అమ్మా అమ్మా మేరీ మాతా, మా కోసం ప్రార్థించు మేరీ మాతా. అమ్మా అమ్మా మేరీ మాతా, మా కోసం ప్రార్థించు మేరీ మాతా. సిలువా క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా